రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో ముందుగా రేపు సిద్దిపేటలో బహిరంగ సభ ప్లాన్ చేశారు అమిత్ షా గారు. ఇప్పుడు కొత్త కాదు, చెప్పాలంటే ఇవేవి అసలు ఎన్నికల హడావిడి ఏది కూడా మొదలవక ముందే డిసెంబర్లోనూ నవంబర్లోనూ అమిత్ షా గారు ఇక్కడికి రావడం ముందడుగు అయితే ఇక్కడ బీజేపీని వేసిందని చెప్పాలి. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బీజేపీ పర్స్పెక్టివ్లో? ఇప్పుడున్నటువంటి ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని సర్వేలు కానివ్వండి 6 నుంచి 8 ఇట్లా చెబుతూ ఉన్నాయి, ఎవరి లెక్కలు వాళ్ళు చెబుతూ ఉన్నారు. బీజేపీ ఏమో 10కి తగ్గకుండా మాకు ఇక్కడ రావాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎలా జరుగుతోంది? అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఆ తప్పుల్ని సరిదిద్దుకునే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయా, లేకపోతే మళ్ళీ అదే పంథా కొనసాగుతోంది? నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. ఇప్పుడు మీరు ఒకవేళ చూస్తే కనుక ఈ రోజు ఉన్న దూకుడు మాత్రం చాలా ఎక్కువ ఉన్నది బీజేపీది. భారతీయ జనతా పార్టీ దూకుడుగా వెళ్తుంది ప్రచారంలో. కానీ టార్గెట్ మాత్రం మాది 10 పైన, డబుల్ డిజిట్ గ్యారంటీ. తెలంగాణ అండ్ తమిళనాడు కూడా డబుల్ డిజిట్ గ్యారంటీ అనుకుంటూ వెళ్తున్నారు. సో మన తెలంగాణ గురించి మాట్లాడితే కనీసం 8 నుంచి 10 మెజారిటీ మాది, డబుల్ డిజిట్ మాది అని మొదటి నుంచి కూడా బీజేపీ టార్గెట్ గానే పెట్టుకున్నట్టు మనకు కనిపిస్తోంది. ఇంతకుముందు ఎవరు మాట్లాడినా బీజేపీ లీడర్స్ ఎవరు మాట్లాడిన నాయకులు అందరు కూడా 10 నుంచి 12 అనే టార్గెట్ తోటే పనిచేశారు. సో ఆ దిశగానే కొద్దిగా పావులు కలుపుతూ ఎక్కడెక్కడైతే అసంతృప్తులు ఎవరైతే వేరే పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెంటనే తీసుకోవటము, వాళ్ళకి టికెట్లు ఇవ్వటము, బలమైన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో బీబీ పటేల్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, ఇటువంటి వాళ్ళని తీసుకోవటము కూడా మనకు చాలా బాగా కనిపించింది. ఆ దూకుడు మాత్రం వ్యవహారం వల్లనే దూకుడుగానే వెళ్తున్నారు అని చెప్పచ్చు. అయితే ఇది అసెంబ్లీతో మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే అసెంబ్లీ టైంలో కవిత గారి అరెస్ట్ ఒక మిషగా చూపించి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీని తర్వాత బీఆర్ఎస్ ఒకటే, అందుకనే కవితను అరెస్ట్ చేయటం లేదు అనే ఒక వాదన వాళ్ళు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం మూలంగా అది కొద్దిగా బ్యాక్లాష్ అయింది బీజేపీకి. అప్పటికీ కూడా 4 నుంచి 8 వచ్చినాయి అనేది ఒకటి కొంచెం ఒక రకంగా కొద్దిగా ఓదార్పు రిజల్టే అది. బట్ దేర్ టార్గెట్ అప్పట్లో 30, 25, 30, 15 అట్లా ఉన్న టార్గెట్ సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోవాల్సి వచ్చింది. సో ఆ తప్పులు పునరావృతం కాకుండా ఈసారి ముందు నుంచే దూకుడుగా వెళ్తూ ప్రచారం చేస్తూ ఇద్దరిని కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఐడెంటిఫై చేసుకుంటూ తన సొంత తప్పుల్ని కూడా రెక్టిఫై చేసుకుంటూ వెళ్తుండటం మూలంగా ఈసారి కొంచెం బలమైన పార్టీగానే కనిపిస్తోంది. అలానే మన ప్రీ పోల్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని 5, కొన్ని 8, కొన్ని 10 అలా మనకి సర్వే పోల్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మాధవీలత గారు కానివ్వండి, లేకపోతే చేవెళ్ల విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, సికింద్రాబాద్ ఎలాగూ ముందు నుంచే బలమైన అభ్యర్థిగా ఉన్నారు. దానం నాగేంద్ర అసలుగా ప్రచారం మొదలు పెట్టలేదు, అసలు ఉంటారా ఉండరా తెలియని పరిస్థితిలో ఉన్నది. సూరత్ వ్యవహారం పునరావృతం అవుతుందా? మన సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఫోర్జరీ కేసులో అతని అభ్యర్థిత్వాన్ని కోల్పోవటము, మిగతా పార్టీ వాళ్ళు ఎవరు లేకపోవటం మూలంగా ఫస్ట్ యునానిమస్ గా గెలిచారు. అక్కడ ఒక ఎంపీ సీటు యునానిమస్ గా గెలిచారు. ఇక్కడ కూడా సూరత్, ఇక్కడ కూడా అదే పునరావృతం అవుతుందా? కాంగ్రెస్ నుంచి అతను అనర్హుడు అవుతాడా అనేది కూడా దానం నాగేందర్. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఇంకొక పార్టీ నుంచి ఎంపీకి టికెట్ కి వేయటం, అనర్హత వేటు పడుతుందా అన్న ప్రశ్న కూడా ఉంది. ఒకవేళ అది జరిగితే ఇంకా ఒక సీటు ఈజీగా గెలవడానికి అవకాశం ఉంటుంది. అలానే మనము మా హైదరాబాద్ నియోజకవర్గం చూసినప్పుడు కూడా హైదరాబాద్ అంటున్నారు కాబట్టి రాజేష్ గారు, హైదరాబాద్ నియోజకవర్గం గురించి ఎప్పుడు పెద్దగా మీడియాలో గతంలో డిస్కషన్ జరిగేది కాదు. ఎందుకంటే అది ఇది ఫిక్స్ అయిపోయిన మ్యాచ్ లాగా ఆ సీట్ ఇంకా వాళ్ళదని చెప్పి పార్టీలు కూడా డిసైడ్ అయిపోయాయి. కానీ గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి చర్చ జరుగుతోంది. ఓడిపోయిన ఆశ్చర్యం లేదనేటువంటి పరిస్థితి. గెలిస్తే ఒకవేళ అతి కష్టం మీద గెలుస్తారు, లేకపోతే
ఓడిపోయిన ఆశ్చర్యం లేదనేటువంటి అభిప్రాయాలు, సర్వేలు, రకరకాల సంస్థలు అని కూడా చెప్తున్నాయి. ఈవెన్ అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. సో ఎందుకంటే దానికి సింపుల్ రీజన్ ఒకటి చెప్తానండి. మీరు జనరల్ గా పోలింగ్ సరళి అక్కడ హైదరాబాద్ నియోజకవర్గం చూస్తే కనుక ఒకప్పుడు 64-65% పోలింగ్ అయ్యేది. లాస్ట్ టైం అక్కడ కేవలం 45-50 మధ్యలోనే పోలింగ్ అయ్యింది. ఓకే, పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. ఓకే, తగ్గిన పోలింగ్ లో ఎంఐఎం కన్సల్టేషన్ పెరుగుతోంది తప్ప దగ్గర 50-60% మంది అరౌండ్ 50+, 45-46 మాత్రమే పోలింగ్ జరిగింది అక్కడ. సో 50% పీపుల్ ఆర్ అవుట్ ఆఫ్ ఎలక్టోరల్ దిస్ థింగ్ ప్రాసెస్. వాళ్ళు ఎవరు అనేది కూడా పెద్ద ఇది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళకి 5 లక్షల ఓట్లు 6 లక్షల ఓట్లు పెరుగుతున్నాయి, మాకు 5 లక్షలు మాకే వచ్చాయి. అయితే ఈ మధ్య ఏదో కొన్ని ఓట్లని తొలగించారు, అంటే 5 లక్షల ఓట్లను కొన్ని తొలగించారు. 5 లక్షల ఓట్లు మొత్తం హైదరాబాద్ జిల్లాలో అండి, జిల్లాలో కాబట్టి ఆ ఒక్క నియోజకవర్గం కాదు. ఆ నియోజకవర్గంలో 1 లక్ష పైన ఓట్లు తొలగించడం జరిగింది. ఇది ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? దీని ప్రభావం ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. ఎప్పుడైనా అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరుగుదల కనిపిస్తుంది. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే 100 ఓట్లు ఉన్నాయంటే 100 ఓట్లలో ఒక 10 ఓట్లు 15 ఓట్లు వాళ్ళు రిపీటెడ్ ఓట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అయిన ఓట్లు కావచ్చు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండే ఓట్లు కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి జనరల్ గా. ఈ ఓట్ల తొలగింపు అటువంటి వాళ్ళని తొలగిస్తే ఉన్న 100 ఓట్లు కాస్త 90 ఓట్లు అవుతాయి కాబట్టి పడే పోలింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ కనిపిస్తుంది. నెంబర్ ఓట్లు పోల్డ్ ఓట్ నెంబర్స్ చేంజ్ కాకపోయినా, సంఖ్య పెరగకపోయినా పర్సంటేజ్ లో తేడా కనిపిస్తుంది. అలాంటిది ఏమన్నా జరగచ్చు. అయితే ఏ వర్గానికి చెందినవి మనకి ఏ ఏరియా నుంచి తీసారనేది మనకు తెలియదు కాబట్టి అంటే దాని మీద పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది, పార్టీ వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడి నుంచి వెళ్ళినాయి, ఏ ఏరియాలో ఎన్ని ఓట్లు పోయినాయి అనేది. సో ఓట్లు తీసేయటం అనేది జనరల్ గా జరగాల్సిన పనే, కాకపోతే పెద్ద ఎత్తున ఇంకా జరగాలి. ఈ ప్రక్షాళన అనేది ఓటర్ లిస్ట్ ప్రక్షాళన ఎక్కువ జరిగితేనే సిటీలో స్పెషల్ గా మన రూరల్ ఏరియాస్ లో కన్నా ఈ పట్టణ ప్రాంతాల్లో ఓటర్ లిస్ట్ ప్రక్షాళన అనేది జరగడం అవసరం. జరిగినప్పుడే పోలింగ్ పర్సంటేజ్ క్లారిటీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న యాకుత్పురాలో మనం చూసాం కేవలం 24% ఓట్లు మాత్రమే పోలేదు. నిజంగా అంత పోలేనాయా, మిగతా ఓట్లది ఫేక్ ఓట్లా, లేకపోతే వాళ్ళందరూ వెళ్ళిపోయి వేరే దగ్గర సెటిల్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఓట్లు కంటిన్యూ అయినాయా, ఇలాంటివి ఏం తెలియవు మనకి. సో అట్లా చూసినప్పటికి కూడా పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ రావటం మూలంగా ఒక వర్గం వాళ్ళే ఓటేస్తారు, ఒక వర్గం వాళ్ళు ఎలాగూ మనం గెలవం కదా అనే ఉద్దేశంతో ఓట్లు వేయటం జరగటం లేదు అనేది ఒక వాదన. సో ఇప్పుడు ఆ వాదనకి కొంచెం చెక్ పెట్టే విధంగా మాధవీలత గారి క్యాండిడేచర్ కానివ్వండి, ఆమె ప్రచార శైలి కానివ్వండి దూసుకుపోతోందని చెప్పచ్చు ఒక రకంగా. అదే అంటే ఇప్పుడు ఆమె గెలుస్తారా లేదా అనేది తర్వాత మనకి భవిష్యత్తులో తెలుస్తుంది, కానీ మొత్తానికి అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. 4వ తారీఖు వరకు తెలియదు మనకి, తెలియదు. బట్ చరిత్ర తిరగరాయగలుగుతారా అన్నట్టుగా మీరు దాన్ని ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అనిపిస్తోంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.